నమస్తే, నేను మీ రూపా ముక్కళ్ళ. వెల్కమ్ టు అవర్ షో బెంచ్ టాక్స్. ఎక్కడ ఉన్నా మాటాడు. నాకు ఇష్టమైన ఫుడ్ ఎన్వి. ఈ రోజు మనతో ఉన్నారు డి షో ఫేమ్ తన్వి. చూసారా ఇంతకు ముందు ఏమైనా ఎపిసోడ్స్? లేదండి. లేదా? సో ప్రోమోస్ చూసారా? ప్రోమోస్ చూసాను. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. ఓకే, ఏం బాగుంది? కొంచెం మీ అందం గురించే చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇంకా ఇంకా ఏం బాగుంది? మీ స్మైల్ బాగుందండి. నెయిల్సా? యా, ఇది నాకు చాలా తక్కువ మంది చెప్పారు. నేను చెప్తాను. ఎవరు చెప్పలేదని చెప్పను, బట్ వై మై నెయిల్స్? బికాస్ నా దగ్గర లేదు. షో ఏంటంటే జనరల్ గా మన అందరి లైఫ్ లో కొన్ని మెమరీస్ ఉంటాయి. మన పాస్ట్ లైఫ్ లో, లైక్ స్కూల్ లైఫ్ లో కానీ, కాలేజ్ లైఫ్ లో కానీ, వర్క్ లైఫ్ లో కానీ కొన్ని మెమరీస్, ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటి గురించి, మీ లైఫ్ లో జరిగిన ఈ ఎమోషన్స్ అండ్ మెమరీస్ గురించి పంచుకునే షోనే బెంచ్ టాక్స్. సో ఆర్ యూ రెడీ టు షేర్ సమ్ బ్యూటిఫుల్ మెమరీస్? డెఫినెట్లీ. సో ఈ షో ఫార్మాట్ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే, నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ బెంచెస్ ఉంటాయి, లైక్ స్కూల్ బెంచ్, కాలేజ్ బెంచ్, డైనింగ్ బెంచ్ అండ్ వర్క్ బెంచ్. ఇందులో నుంచి మీరు ఒకటి పిక్ చేసుకోవాలి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతా. ఆ కాలేజ్ బెంచ్ ఏదో ఉండేది తీసేస్తారా ప్లీజ్? ఎందుకు? నేను ఇప్పుడు కాలేజ్ అటెండ్ చేయలేదు. మేము వెళ్ళామే అంటే మేము వెళ్ళలేదు. సో ఓన్లీ మీరు స్కూల్. అవును. దాని తర్వాత డైరెక్ట్ వర్క్స్. డైరెక్ట్ వర్కా? ఇప్పుడు ఎక్స్టర్నల్స్ అన్ని, అంటే ఎగ్జామ్స్ కానీ అన్ని ఎక్స్టర్నల్స్ అయినా పర్లేదు, మనం ఉంచుదాము. నేను కొంచెం డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్ చేయాలి. డన్. ఓకే, ఫస్ట్ బెంచ్ పిక్ చేసుకోండి. అయితే మీరు కళ్ళు మూసుకొని ఒకటి తీసుకోండి. కాలేజ్ వస్తుందేమో. అదే వస్తుంది నాకు తెలుసు. వద్దనుకునే డైనింగ్ బెంచ్. ఫస్ట్ డైనింగ్ బెంచ్ మీరు పిక్ చేసుకున్నారు. ఫుడ్ ఇష్టమా మీకు? ఎస్, చాలా చాలా ఇష్టమా? మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అన్ని జంక్ ఫుడ్స్ అంటే బేసికల్లీ నాకు చాలా ఇష్టం. మీరు ఇంత సన్నగా ఉన్నారు కదండి. బేసిక్ గా సన్నగా ఉండే వాళ్ళందరూ బాగా తింటారండి. చాలా బాగా తింటాం. నిజమా? ఎస్. మీ ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారా? చాలా. కానీ వాళ్ళు కొంచెం పుట్ ఆన్ అవుతున్నానేమో అనిపిస్తుంది. లేదు, నేను చాలా సన్నగా అయ్యానండి. సన్నగా అయ్యానా? ఇలియానా నడుము తర్వాత మీ నడుము. అమ్మో వద్దు. నో, ఆవిడ చూసిందంటే ఇంకా అంతే, మన పని చేస్తుంది ఇక్కడికి వచ్చి. ఎందుకండి జోక్ చెప్పినా వాళ్ళు నమ్మేలాగా ఉండాలి. మరి ఇలాంటి జోక్సా? లేదు, నేను చూసాను కదా. ఏం చూసారు? మీ నడుము. ఏం మాట్లాడుతున్నారు దేవుడా? అసలు ఏం కనిపిస్తుంది మీకు? ఫుల్ ఏం కనిపించట్లేదు, అదే చెప్తున్నాను. ఏమీ కనిపించట్లేదు. మీ కళ్ళు చిన్నగా ఉన్నాయి కదా, అందుకే కనిపించట్లేదు అనుకుంటా మీకు. అనుకుంటా. అయినా సరే ఫుల్ కవర్ చేసుకున్నాం, ఏం కనిపించదు మీకు. లేనిపోని భయాలు పెట్టద్దు ఇప్పుడు అనవసరంగా. ఏదో కనిపిస్తుందేమో అని నాకు భయం వేస్తుంది. సరే, డైనింగ్ బెంచ్ పిక్ చేసుకున్నారు కాబట్టి మీ ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి జంక్ ఫుడ్. ఎస్. సో మరి మీకు కుకింగ్ వచ్చా? నో. ఎందుకు రాదు? ఇప్పుడు మమ్మీ కిచెన్ లోనే వెళ్ళలేదు, అంటే రానివ్వలేదు మేము. అసలు ఎందుకని? అన్ని డబుల్స్ చేస్తాను నేను, అన్ని పని డబుల్. ఆల్రెడీ ఒకసారి వెళ్ళి ఏదో చేశారు కాబట్టి రానివ్వట్లేదు. ఏం చేశారు అంటే, నేను నార్మల్ గా గ్యాస్ ఎవరైనా ఆన్ చేస్తారు, నేను కూడా చేస్తాను. మ్యాగీ నేను బాగా చేస్తాను, టీ నేను బాగా చేస్తాను. ఆ తర్వాత ప్రొసీజర్ నాకు అస్సలు ఏం తెలియదు. గ్యాస్ ఆన్ చేస్తాను, గ్యాస్ లీక్ చేశారేమో అని భయం. సో టీ చేస్తారు. ఎస్. ఓకే, ఇంకేం చేస్తారు? మ్యాగీ. అదొక వంట. ఇంకా అది కాకుండా ఏం లేదు. ఎగ్స్ బాయిల్ చేయడం. నేను నాన్ వెజ్ తిన్నాను కదా, సో అది తినరా? బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. వేడి నీళ్ళు పెడతారా? ఎస్. వావ్, చాలా పెద్ద నేర్చుకున్నారు మీరు అది? అదే ఎప్పుడు చిన్నప్పుడు నేర్చుకుంటాను అనుకుంటా. అవునా? సూపర్. సో అది తప్ప ఇంకేం చేయరు. ఓకే, ఒకవేళ మీరు ఒక చికెన్ రెసిపీ చెప్పాలి అంటే ఎలా చెప్తారు? అసలు మీ ఐడియా ప్రకారం ఎలా చేస్తే బాగుంటది చికెన్? నేను ఇప్పుడు చూడలేదు కదా అండి. సరే పోనీ ఏదైనా వెజ్, పన్నీర్ కర్రీ అట్లాంటి నాకు అన్ని వస్తుంది, ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్, నేను కుకింగ్ వీడియోస్ చూస్తాను. ఒక రెసిపీ చెప్పండి, మీ స్టైల్లో ఎలా చేస్తారో చూద్దాం అని. అంటే మీకు ఎంతవరకు వచ్చో మేము కూడా తెలుసుకోవాలని క్యూరియాసిటీ. పన్నీర్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి? షాప్ నుంచి. అది షాప్ లోనే దొరుకుతుంది. కట్ చేసి క్యూబ్ లాగా కట్ చేసి పాన్ లో ఫ్రై చేసి అన్ని మసాలాస్ వేసి. అన్ని మసాలా, ఏం మసాలాస్ చెప్పాలి? ఇది కొంచెం కష్టం అండి, అయినా చెప్పండి. మిర్చి, మాకు కారం,
సాల్ట్, గరం మసాలా, ఏదో ఒకటి నీ దగ్గర ఏముండేది దాన్ని అంతే, ఇంకేం అలా ఉండదు. వేసేస్తే లూజ్ మోషన్స్ పట్టుకుంటాయి. ఉప్పు ఉండదు, కారం ఉండదు, ప్రిపేర్డ్ ఉండండి. next. అంతే. ఉప్పు అయితే ఎంత వేస్తారు? ఒక 1 స్పూన్ చాలు, డబ్బా కాదు 1 స్పూన్. 1 స్పూన్ సరిపోద్దా? ఉప్పు కారం 1 స్పూన్, 1 స్పూన్. ఒకవేళ సరిపోకపోతే ఇంకో కొంచెం వేయాల్సింది అంతే. అవునా? సరే, ఇంకా దాని తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత ఆనియన్స్, టొమాటోస్, గార్లిక్, జింజర్ అన్ని పేస్ట్ చేసి పాన్ లో వేయాలి. అంటే ఆయిల్ ఉండాలి కదా ఫస్ట్. ఆయిల్ తర్వాత అన్ని దానికి పుట్ చేసి సాల్ట్ అన్ని మళ్ళీ ట్రై చేసి ఆ క్యూబ్స్ దాంట్లో వేసేసాను. అంతే అయిపోయింది. అంతే అయిపోయింది. స్టవ్ ఎక్కడ వెలిగించారు మీరు? సో మీకు ఇష్టం లేని ఫుడ్ ఏంటి? అమ్మో ఈ కూర వండారా అని అనిపిస్తుంది కదా ఇంట్లో. కరేలా ఏమంటారు, బిట్టర్ గార్డ్, కాకరకాయ నాకు నచ్చదు. బాగా డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఫుల్గా వేసి నచ్చుతుంది నాకు అసలు. అయినా నచ్చుతా మీకు? అండ్ మీ లైఫ్ లో మీరు టేస్ట్ చేసిన బెస్ట్ అండ్ వర్స్ట్ ఫుడ్? బెస్ట్ ఫుడ్ అంటే అమ్మ చేతిలో వంట చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఏ కర్రీ బాగా నచ్చుతుంది అందులో? నాకు మమ్మీ చేతిలో చేసిన ఎవ్రీథింగ్, ఒక కాకరకాయ తప్ప అన్ని నచ్చుతాయా? వర్స్ట్ ఫుడ్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అదే ట్రావెలింగ్ లో ఎప్పుడైనా వెళ్తే స్టార్స్ లేని హోటల్లో ఎప్పుడైనా తింటే నచ్చద్దు అంటే స్టార్స్ ని బేస్ చేసుకొని తింటారా? 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్? అట్లాంటి ఏమి ఉండదు, కానీ అది అంటే సరే ఇది బాగుంటది అని అనిపిస్తే అక్కడ వెళ్ళినా అది అంత ఏమి ఉండదు. సో టైమ్స్ ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది. స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తారా మీరు? నాకు హోటల్స్ కన్నా స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ ఇష్టం. ఎక్కడ బాగా? పూణేలో. నాకు పూణేలో అన్ని ఇష్టం. అది మోమోస్ గానీ, పిజ్జా గానీ, బర్గర్స్ గానీ. బెస్ట్ ప్లేస్ ఎక్కడ పూణేలో? నేనున్న ప్లేస్ సియంగఢ్ రోడ్. అన్ని అంటే చాలా బాగుంటది. ఏం బాగుంటుంది అక్కడ? అది చెప్పాను కదా, మోమోస్, పానీపూరి, పిజ్జా, బర్గర్స్, ఐస్ క్రీమ్, అన్ని అన్ని అన్ని. ఇంత తింటూ కూడా మీరు ఇలా జీరో సైజ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు కొంచెం చెప్తారా? నాకు తెలీదు. మీకు తెలియదు? జెనెటిక్సా లేకపోతే ఎక్కువ మీరు వర్కౌట్స్ అది చేస్తూ ఉంటారా? వర్కౌట్స్ అంటే ముందు చేసేదాన్ని, ఇప్పుడు అసలు వర్కౌట్స్ టచ్ కూడా చెయ్యను. ఇంత లేజీ ఫెలో అంటే అంత లేజీ ఫెలో. ఓకే, ఒక బెస్ట్ రెస్టారెంట్ ఉంది, అందులో ఫ్రీ టికెట్స్ 3 ఉన్నాయి ఫుడ్ తినడానికి, అన్లిమిటెడ్ ఫుడ్. మీతో పాటు ఎవరిని తీసుకెళ్తారు? సో నా బ్రదర్ అండ్ మై మదర్. అవునా? ఎస్. ఎందుకు మీ బ్రదర్ అండ్ మీ మదర్? ఐ జస్ట్ లవ్ ద వైబ్. అంటే వాళ్ళు వస్తేనే ఒక హ్యాపీనెస్. ఎవరు లేరా మరి? చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ చాలా మంది ఉన్నారు కదా, ఆ 2 లో సెలెక్ట్ చేసినాం అంటే బయటికి ఫుల్ గొడవలు అవుతాయి. సో ఎందుకు దానికన్నా దాని బదులు ఫ్యామిలీ మెంబర్స్ తీసుకెళ్తే బెటర్ అని. ఎస్. సో వర్స్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ అయింది? కర్ణాటకలో. ఏం తిన్నారు అక్కడ? అదే నార్మల్ రైస్ కర్రీ అదే, కానీ అంటే అంతలా నచ్చలేదు. బాగా గుర్తుంది కానీ మీకు? ఎస్, చాలా బాగా గుర్తుంది. ఓకే, అందరికి ఫుడ్ అంటే ఇష్టం, అందరం ఫుడ్ ని రెస్పెక్ట్ చేస్తాం. మరి మీ లైఫ్ లో మీరు ఫుడ్ లేకుండా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయా? డెఫినెట్లీ ఉన్నాయి. మా నాన్నకి లాస్ అయిందనమాట. ఒక 25 lakhs of 30 lakhs సంథింగ్ 1 డేలో లాస్ అయిపోయింది. సో మిల్క్ లేని రోజులు ఉన్నాయి, బ్రెడ్స్ లేని రోజులు ఉన్నాయి. ఎందువల్ల అలా జరిగింది? ఎవరినన్నా నమ్మారా? ఎస్, రియల్ బ్రదరే. ఓకే, వేరే ఎవరు లేని రియల్ బ్రదరే. అంటే రెస్టారెంట్ ఉండేది, 3 floors రెస్టారెంట్ అనమాట. 25 or 30 lakhs సంథింగ్ 1 డేలో మొత్తం లాస్ అయిపోయింది. 10 rupees మిల్క్ ప్యాకెట్ కూడా ఎలా కొనాలని డబ్బులు లేని రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు మీ ఏజ్ ఎంత? నాకు తెలిసి 11 or 12 ఉంటుంది. ఓకే, అప్పుడు మీకు తెలుసా వీటన్నిటి గురించి ఇలా జరుగుతుంది ఇంట్లో సిచ్యువేషన్ అని చెప్పి? అంత మెచ్యూరిటీ లేదు, బట్ ఎప్పుడు మమ్మీ అవన్నీ గుర్తు చేసి చెప్తుంది, మీరు ఇంకా కష్టపడాలి, ఇలాంటి రోజులు రాకుండా ఉండాలని. సో కొంచెం మెచ్యూరిటీ ఉన్నప్పుడు అది అర్థం అవుతుంది. ఓకే, మరి కోపం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా ఫుడ్ తినకుండా అలిగేవాళ్ళ? అంటే మమ్మీ ముందు నేను తినను. ఎప్పుడు మమ్మీ వెళ్తుంది పడుకోవడానికి, ఈజీగా దొంగతనం చేసి ఒక బ్యాచ్ మొత్తం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అదే. మమ్మీ ముందు మాత్రం ఓ పెద్ద అలిగినట్టు నటన, పక్కకి వెళ్ళగానే సైలెంట్ గా తీసుకొని తినేయడం. వాళ్ళు నిద్రపోయిన తర్వాత వెళ్ళి కామ్గా వెళ్ళి 12 o'clock 1 o'clock ఫుడ్ ఏముందని వెతుక్కోవడం, దొరకకపోవడం, అలా జరిగాయా మీ లైఫ్ లో? ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తారా మాకు? అదే మమ్మీ చాలా కొట్టేది. అంటే నేను చాలా టింగర్ దాన్ని. నేను టింగర్ దాన్ని నేను మా బ్రదర్ సైడ్ ఎక్కువ తీసుకుంటే నాకు బీపీ లేసేది. ఎలాగా?
ఇప్పుడు నార్మల్ గా ఉంటది Okay, కదా, okay. సో అలా నార్మల్ వెళ్ళేసి గానే ఉందాం మనం. నార్మల్ గానే. సో ఇలా కొట్టితే ఎందుకు వాడి సైడ్ నువ్వు ఎక్కువ తీసుకుంటావు, నేనేం తప్పు చేయలేదు, నేను పెద్దదానంటే నువ్వు నాకు రెస్పెక్ట్ చేయాలని చెప్పి తను ఇంకా కొట్టేదాన్ని. అప్పుడు నేను సాడ్ అయిపోయి నేను తినను నువ్వు వెళ్ళిపోయింది చెప్పేసి తను ఎప్పుడు నేను ఇలా చూస్తాను, ఎప్పుడు వెళ్తది ఎప్పుడు పడుకుంటది, ఆమె వెళ్ళగానే నేను వస్తాను. పాపం మనం తింటామని వాళ్ళు తొందరగా వెళ్ళి పడుకుంటారు తెలుసా మీకు? మేబీ ఉండొచ్చు, మేబీ. సో మీరు లైఫ్ లాంగ్ ఒకే ఫుడ్ తిని బతకాలంటే ఏ ఫుడ్ తింటారు? పానీపూరి. పానీపూరియా? ఎస్ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఎస్ లైఫ్ లాంగ్? ఎస్. ఎందుకు అంత ఇష్టం మీకు? ఏమో నాకు చాలా ఇష్టం పానీపూరి అంటే చిన్నప్పటి నుంచి అంతే. పానీపూరి ఎక్కడ తిన్నా నచ్చుతుందా లేకపోతే స్పెసిఫిక్ గా ఈ ప్లేస్ లో తింటే నచ్చుతుందా? ఎక్కడైనా టేస్ట్ ఎలా ఉన్నా నచ్చుతుందా? ఎస్. అది ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన అసలు ఎప్పుడు కూడా అది బాలేని సిచ్యువేషన్ నాకు జరగలేదు, అనిపించలేదా? లేదు అస్సలు. అంటే మేబీ యువర్ ట్రూ ఫ్యాన్ ఆఫ్ పానీపూరి. మేబీ ఉండొచ్చు. బట్ నేను తింటాను కానీ అప్పుడప్పుడు తింటాను, బట్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్. ఎందుకు అమ్మాయిలు అంత పానీపూరి ఫ్యాన్స్ గా ఉంటారో నాకు అర్థం కాదు. చాలా ఇష్టం నాకు పానీపూరి మీ ఫేవరెట్ అని చెప్పారు కదా, Yes. సో పానీపూరి గురించి ఒకరు తన అభిప్రాయం చెప్తున్నారు, అది మీరు విన్న తర్వాత కూడా మీ ఒపీనియన్ అదే ఉంటుందో లేదో చూద్దాం మనం. ఓకే ఓకే, ప్లే చేయండి. పానీపూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, ఇంత పెద్ద సంచి ఎడతాడు, దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు ఖాళీ బూరుల్లో ఉంటాయి అన్నీ కూడాను, ఇంతంత గొట్టాలు, అదేమో చెదపడం, అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు, అది తినడం, ఇంకా వై అన్న. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కాలవు పరమ పవిత్రం. ఏమన్నా అర్థమైందా మీకు? నాకు అర్థం కాలేదు, కానీ నాకు ఫస్ట్ ఆయన చెప్పిన సెంటెన్స్ నాకు నచ్చింది, పానీపూరి అంటే పవిత్రమైన అని. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. దేంట్లో అయినా సరే పాజిటివిటీ తీసుకోవాలి అనేది అంతే. మనం తన్వి గారిని చూసి నేర్చుకోవాలి. పవిత్రం ఒకటే తను అర్థం చేసుకోవాలి, అంతే. మిగతా ఏవి వినలేదు తను. సో ఆయన ఏం చెప్పడం మీకు అర్థం కాదు, వాళ్ళకి బాగా అర్థమైంది. నాకు అది అర్థం అవ్వక అంటే అదే మంచిది అనుకుంటాను. లిటరలీ ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఆ ప్లేస్, వాడి హ్యాండ్స్, వాడు ఎక్కడెక్కడో పెట్టి తీస్తాడు, అదే కదా టేస్ట్, అదే కదా టేస్ట్. మీ ఇష్టాలు మీవి, మేము కాదు. మీరు హ్యాపీగా పానీపూరి తినొచ్చు. సో మీరు ఫస్ట్ టైం పబ్కి ఎప్పుడు వెళ్ళారు? నిన్ననే. ఫస్ట్ టైం అది? ఎస్. ఓకే, ఏం చేశారు? ఏం లేదు, వెళ్ళేసి డాన్స్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం అంతే. అంతేనా? నేను తాగను, నేను స్మోక్ చేయను, ఇంకా దేనికోసం వెళ్తారు అంటే పబ్స్ కి. నాకు బాయ్ ఫ్రెండ్ లేదు, నాకు బాయ్ ఫ్రెండ్ లేదు. లేదువా? ఓకే, మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు అయితే నచ్చుతారు? నాకు అంటే ఫస్ట్ ఎవరైనా ఉంటే జస్ట్ నాకు ఇష్టపడితే చాలు అని ఒక మైండ్ సెట్ ఉండేది. బట్ ఆఫ్టర్ నేను డాడీ లవ్ ఎలా దూరం అయిపోయాను అప్పటి నుంచి ఇంకా మా నాన్న ఎలా చూసుకుంటాడని అలాంటి ఒక అబ్బాయి ఉంటే నాకు చాలు. ఎలా చూసుకునేవారు మీ డాడీ మిమ్మల్ని? చాలా ప్రేమగా, చాలా. అంటే నాకు ఇంతవరకు ఐ డోంట్ రిమెంబర్ హీ స్లాప్డ్ మీ ఆర్ సంథింగ్, నెవర్. అసలు ఎప్పుడు అరవలేదు, ఏం లేదు. చాలా ఒక ప్రిన్సెస్ ఎలా ఉంటది అలా ప్రిన్సెస్ లాగానే చూసుకున్నారు. ఓకే, డాడీ గురించి ఏదైనా చెప్పాలి అంటే ఒక 4 మాటల్లో ఏమని వర్ణిస్తారు? అంటే ఒక డాడ్ లవ్ ఉంటది దాంట్లో, అసలు లాయలిటీ ఎలా ఉంటది, హంబల్నెస్ గానీ ప్రేమ గానీ ఎలా ఉంటది, జస్ట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దాట్ పర్సన్ ఓన్లీ. సో నాకు అంటే అది చెప్తే కూడా చాలా ఏదోలా ఉంది, బట్ ఎస్ చాలా అంటే చాలా ఇష్టం. సో చాలా మిస్ అవుతున్నారు డాడీని. ఐఎమ్ సారీ. హీల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ కదా మీరు ఏదైనా అచీవ్ చేసినప్పుడు. కానీ ఆయన ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ చాలా వేరు ఉండేది. ఆయనకు వెళ్ళి హక్ చేసుకోవడం కానీ ఆ అచీవ్మెంట్స్ చెప్పడం కానీ, సో చాలా మిస్ అవుతాను నేను మా నాన్నకి చాలా. ఐఎమ్ సో సారీ ఒకవేళ నేను మిమ్మల్ని ఏమైనా తెలిసి తెలియక ఏదైనా మాట్లాడి హర్ట్ చేస్తుంటే. బట్ నా ఉద్దేశం ఏంటంటే డాడీ ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కదా, మరి మీరు ఇలా బాధపడితే ఆయన కూడా బాధపడతారు కదా. బాధపడతారు 100%. బట్ మరి మీరు ఆయన కోసం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, మీ సంతోషంలోనే ఆయన కూడా హ్యాపీగా ఉంటారు. సో అందుకే ఆల్ ఐ వాంట్ ఇస్ యూ టు బి హ్యాపీ, సో దట్ ఎక్కడున్నా ఆయన మిమ్మల్ని చూసి ఆయన సంతోషంగా ఉంటారని. మీరు బాధపడితే ఆయన కూడా బాధపడతారు కదా. ఎస్. డాడీ మీకోసం ఎప్పుడైనా కుక్ చేసేవారా? డాడీ కుక్ చేసిన కంటే మా మమ్మీ మిస్టేక్స్ ఎక్కువ.
ఇది నువ్వు తక్కువ వేసావు, అది నువ్వు అని తక్కువ. చెప్పేవారా? ఎస్, బట్ నా నాన్న చేతి నుంచి చాయ్ అంటే నాకు తెలిసి చాలా మందికి ఇష్టం. ఇప్పుడు వరకు ఎవరెవరు తాగారు, మా మమ్మీ ఇస్తే ఇప్పుడు మాకు ఒక అంటే వర్క్ ప్లేస్ ఉంటది, ఓకే, దాంట్లో చాలా వర్కర్స్ వస్తారు. ఎప్పుడైనా మా నాన్న బిజీగా ఉంటే మా మమ్మీ ఎప్పుడైనా చాయ్ తీసుకో వెళ్తే ఇది సర్వ్ చేయలేదు కదా మ్యామ్, ఇది మీరే చేశారు, తెలిసిపోతుందా? బికాస్ మా నాన్న హ్యాండ్ చాయ్ అంటే చాలా బెస్ట్. మరి రెసిపీ మీరు ఎప్పుడైనా చూసారు ఎలా చేస్తున్నారు ఏంటి డాడీ? అంత ఇంట్రెస్ట్ లేదు కదా మన కుకింగ్ లో ఇంట్రెస్ట్ లేదు అందుకని చూడలేదు. అరే మిస్ అయిపోయారు బెస్ట్ రెసిపీ మీరు. ఓకే, ఒకవేళ పబ్ కి మీకు 3 ఫ్రీ టికెట్స్ ఉన్నాయి, మీతో పాటు ఎవరినైనా ముగ్గురిని ఓకే ఇద్దరిని తీసుకెళ్లొచ్చు అంటే మీరు ఎవరిని తీసుకెళ్తారు? నైనిషా అండ్ మా ఒక గాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకి వాళ్ళతో అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. Yes, అంటే ఎందుకు వాళ్ళే? చాలా చాలా అంటే చాలా బాగా అర్థం చేసుకుంటారు నన్ను. అవునా? నేను ఎలా ఉన్నాను వాళ్ళకి అదే చాలు. అంటే నువ్వు తాగు, నువ్వు ఇది ట్రై చెయ్యి, అది ట్రై చెయ్యి ఎప్పుడూ చెప్పలేదు. అండ్ చాలా అంటే ఒక మెంటల్ సపోర్ట్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అలాంటి ఫ్రెండ్స్ నాకు చాలా అంటే అదృష్టం అది. మా నాన్న చనిపోయినప్పటి నుంచి 3 months లో వాళ్ళే నాకు మెంటల్ గా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళే. అంటే ట్రూ ఫ్రెండ్స్ అన్నమాట. ఎస్. సో వాళ్ళిద్దరేనా, ఇంకెవరు లేరా ఫ్రెండ్స్? ఉన్నారు కానీ అంటే వాళ్ళకి ఎప్పుడైనా కావాలని అనిపిస్తే అప్పుడు వచ్చే అలాంటి ఫ్రెండ్స్, బట్ వీళ్ళు అలాంటివి కాదు. సో నాకు అసలు చాలా సెల్ఫ్లెస్ గా నిజంగా జెన్యూన్ గా మీతో ఉండే ఫ్రెండ్స్ అన్నమాట. సూపర్. మరి అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళాలి కదా. సో ఇంతటితో మన డైనింగ్ బెంచ్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక బెంచ్ ని పిక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? డన్. పిక్ 1 కార్డ్. ఏమొచ్చింది? నేను అదే వద్దాను. ఫేవరెట్ కాలేజ్ బెంచ్. ఎస్. కాలేజ్ కి మీరు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే నేను ఆఫ్టర్ 10th డైరెక్ట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. నేను డి చేశాను ఆఫ్టర్ 10th డైరెక్ట్ గా. 10th 11th ఇంట్లో అడుగుతారు కదా కాలేజ్ కి వెళ్ళాలి అది ఇది. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఎప్పుడైనా నేను ఏదైనా చేస్తే ఐ విల్ అంటే స్టడీస్ ఎక్స్టర్నల్ గా చేసేస్తానని ఒక నమ్మకం వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. సో ఎప్పుడు అడగలేదు కాలేజ్ వెళ్ళు ఇది అది. బట్ మమ్మీ చాలా ఫీల్ అవుతుంది కాలేజ్ కి వెళ్తే మెమరీస్ ఎక్కువ ఉండొచ్చు అని. ఎస్. సో అది లేదంటే అలా కాలేజ్ వెళ్ళడం అలా అసలు ఎప్పుడూ జరగలేదు. అవునా? కాలేజ్ లైఫ్ మీకు లేదు యాజ్ యూ సెడ్. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఎకనామిక్స్. ఎస్. సో అందులో మీకు మార్క్స్ ఎలా వచ్చేవి? నాకు 12th లో గానీ 90, 94. నాకు ఫస్ట్ ఇయర్ నేను అసలు చదవలేదు. దాంట్లో 94 or 95 సంథింగ్. నాకు చదవకుండా ఎలా రాశారు అసలు? అదే నాకు తెలీదు, అదే మ్యాజిక్. సినిమా పాటలు రాశారు కదా, నిజం చెప్పండి. లేదు నిజంగా. అంటే నేను ఫస్ట్ 4-5 years బ్యాక్ పేపర్స్ అన్ని తీసుకొచ్చి దాంట్లో మెయిన్ ఏమేమి ఉంటాయి అదే జస్ట్ చదివేసి కాలేజ్ చదివారు కదా ఏదో ఒకటి. అసలు చదవకుండా రాశాను అంటారు. అంటే అదే చెప్తున్నాను, మొత్తంగా అసలు ఏం ఒక్కటి కూడా తెలీదు. జస్ట్ 1 day బిఫోర్ ఎలాగో 2-3 days హాలిడేస్ ఉంటాయి. సో పేపర్ తీసుకొచ్చి ఇది ఎవ్రీ ఇయర్ ఇది వస్తుందంటే ఇది ఖచ్చితంగా లర్న్ చెయ్యాలి. ఫుల్ బై హార్ట్ చేసి అది వర్డ్ టు వర్డ్ బై హార్ట్ చేస్తాను. అమ్మో, అంతే. గుర్తుంటుంది మీకు. మెమరీ పవర్ ఎక్కువ కానీ అసలు అది అసలు సంబంధం లేని థింగ్ కూడా నాకు గుర్తుంటది. ఓకే ఇది జస్ట్ అలా కొట్టుకొచ్చేసారు మంచిగా. అంతే. మీకు ఇష్టం లేని సబ్జెక్ట్? ఆబ్వియస్లీ అకౌంట్సా? ఎందుకని? అస్సలు ఇష్టం లేదు. నంబర్స్ ఉంటాయని. మ్యాథ్స్ చాలా ఇష్టం కానీ అకౌంట్స్ అంటే అది డ్రా చేయాలి, పెద్ద ప్రాసెస్. అది బద్ధకం అని చెప్పొచ్చు కదా, అకౌంట్స్ ఇష్టం లేదని చెప్పి. ఆల్రెడీ చెప్పాను కదా లేజీ ఫెలో అని. అవును. సో బట్ అకౌంట్స్ ఇప్పుడు ఆ డబ్బాలు గీసినందుకు కూడా మార్క్స్ వస్తాయి కదా మనకి. అదే చేశాను కదా మరి 11, 12 ఫస్ట్ ఇయర్ అదే చేశాను. డబ్బాలు గీసి వచ్చేసారా? లోపల ఏం రాశారు? అది క్వశ్చన్స్ రాసి వచ్చాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేవాళ్ళ అప్పుడు? అదే ఎక్స్టర్నల్స్ వెళ్ళేవాళ్ళు కదా. అక్కడ ఎవరైనా నచ్చారా మరి మీకు? ఎగ్జామ్ హాల్లో ఎవడన్నా ఎగ్జామ్ రాస్తాడు సైట్ కొట్టండి ఇలాగా అని అనుకుంటున్నారా? అంతే. అవునా? నేనైతే సైట్ కొట్టలేదు. ఏమో మీకు ఎవరైనా నచ్చారేమో అని. ఆల్రెడీ ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఓడి దేవుడు ఇది ఏంటి అసలు ఏం చదవకుండా నేను ఎగ్జామ్స్ కి వెళ్ళడం అంటే మళ్ళీ ఎవరికైనా చూస్తే అదే ఇదే ఇట్లా తయారయ్యారే మీరంతా. సో ఆ టైంలో పేరెంట్స్ కి తెలియకుండా మీరు ఏదైనా చిలిపి పని చేశారా? చాలా డైలీ అదే ఉంటాయి కానీ కాలేజ్ లో ఒకసారి చేశాను. అసలు నాకు అది కాపీ ఎలా చేయాలో తెలియదు నాకు.
కానీ ఒకసారి ట్రై చేద్దాం అకౌంట్స్ కే ఒకసారి ట్రై చేద్దామని నేను పేజెస్ ఉంటాయి అసలు కాపీ చేయాలంటే చిన్న చిన్న చిట్స్ ఉంటాయి ఇంత పెద్ద పేపర్ లో అన్ని ఆన్సర్స్ రాసుకొని క్వశ్చన్స్ ఏంటి కూడా తెలీదు జస్ట్ ఆన్సర్ రాశాను అమ్మ ఈ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ ఈ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ నాకే తెలీదు అసలు నన్ను అది అడగాలి ఓపెన్ అలాంటివి చేశాను అంటే. నా ప్యాడ్ కింద పెట్టుకున్నా అక్కడ నుంచి మ్యామ్ చూసింది ఇంత పొడుగుంటే చూడరేంటి మరి? తను అదే కూడా చెప్పింది నీకు అసలు కాపీయే రాదు కాపీ అంటే చిన్న చిన్న చిట్స్ పట్టుకొని రావాలి సో కాలేజ్ లైఫ్ లో మీకు ఎవరైనా సెలబ్రిటీ క్రష్ ఉన్నారా? ఇప్పుడు కూడా ఉన్నాడు ఎవరు? మీకు బిగ్ బాస్ అంటే బాలీవుడ్ బిగ్ బాస్ లో అభిషేక్ అని తెలుసా అభిషేక్ కుమార్ ఐడియా లేదు. ఆయన ఇంకా మన తెలుగు ఇండస్ట్రీలో ప్రదీప్ సార్ అంటే నాకు చాలా అంటే నేను Anchor అన్నా ప్రదీప్ అంటాను గారా? ఎస్ నేను అన్నా అంటాను బట్ నాకు ఆయన ఎప్పటి నుంచో క్రష్ లానే ఉన్నారు క్రష్ అన్నా అనడం ఏంటండి? ఇంకా నందు ఏం జరుగుతుంది ఇక్కడ? డి నందు తను కూడా అన్నా అంటారా? నేను అన్ఫాలో చేశాను ఆయనకి ఎందుకు? అంటే నాకు తర్వాత తెలిసింది ఆయనకు పెళ్లి అయింది 2 కిడ్స్ ఉన్నారని నేను అన్ఫాలో చేసుకున్నాను పాప పెళ్లి చేసుకుంటే అన్ఫాలో చేయడం అంతే మరి నా పెళ్లి చేసుకోకూడదా మీకు ఇష్టం అయితే? ఆయనకు తెలియదు కదా నాకు తర్వాత తెలిసింది అంటే ఐ థాట్ హీఈస్ లైక్ అన్మ్యారీడ్ అని నాకు అదే మైండ్ లో ఉంది అంటే ఒకవేళ ఆయనకి పెళ్లి అవ్వకపోయింటే మీరు పెళ్లి చేసుకునే వాళ్ళ ఆయన్ని? పెళ్లి అని కాదు కానీ మరేంటి జీవితాంతం సింగిల్ ఉండిపోవాలి ఏంటి ఆయన? సైట్ కొట్టేవాడిని కానీ అది సైట్ కొట్టాలంటే వాళ్ళు సింగిల్ గా ఉండాలా? అంతే ప్రదీప్ అన్న అని మళ్ళీ క్రష్ అన్నారు కదా, సో మీకోసం ఒక వీడియో. ఏయ్ ఎవతురా అదే అన్నం ఉంటుంది మళ్ళా ముద్దెడతానంటుంది ఇలాంటిదే. అందుకే నా క్రష్ షిఫ్ట్ చేసుకున్నాను కదా ఎవరి మీదకి? నందుతో. ఓకే. Yeah. ఒకవేళ నందుకి కాసేపు పెళ్ళి అవ్వలేదు అనుకుందాం, ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తారు? ఏం లేదు డైరెక్ట్ వెళ్ళేసి చెప్పడమే ఏమని? నాకు మీరంటే చాలా ఇష్టం జస్ట్ క్రష్ లా చెప్తున్నాను ఒకవేళ మీకు పెళ్లి అవ్వకుండా ఉంటే నేను ఖచ్చితంగా నా ఫీలింగ్స్ చెప్పేదాన్ని అని చెప్పేస్తాను. అదే ఏంటి మీ ఫీలింగ్స్? అది చెప్పమంటారా ఇప్పుడు? చెప్పాలి కదా మరి. అవ్వలేదు అనుకుందాం, కాసేపు పెళ్ళి అవ్వలేదు అనుకుందాం. అంత సిగ్గుపడుతున్నారు ఏంటి? ఎంత ఎంత భయంకరమైన ఫీలింగ్స్ ఉన్నాయేంటి? అది అసలు ఎలా మాట్లాడాలి అని నాకు తెలీదు. ఓకే, మచ్చుకు ఒక 2-3 ఫీలింగ్స్ చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఆయన హైట్ నాకు చాలా ఇష్టం. ఓకే. ఆయన స్మైల్, ఆయన వేసిన బ్లేజర్స్, నేను కూడా ఈ రోజు బ్లేజర్ వేసుకొని వచ్చాను. ఈ కలర్ వేసుకున్నారా వాళ్ళు? వేసుకున్నాను అనుకుంటున్నా. తర్వాత నేను అసలు డి కూడా చూడడం మానేశాను. ఎప్పుడు నాకు రష్మి అక్కనే చెప్పింది, అరే నువ్వు అంతా సైడ్ కొట్టకు, ఆయనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, 2 చిల్డ్రన్స్ ఉన్నారని చెప్పారు. సో ఇంకెందుకులే వదిలేసాను. కానీ ఆయనకి పెళ్ళయిందని మీకు తెలీదా? నాకు తెలీదు. అయ్యో. ఒకవేళ బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తారు ఆయనకి మీరు? ఒక ఫ్లవర్ పంపిస్తాను ఫస్ట్, తర్వాత చాక్లెట్ బూకేస్ పంపిస్తాను. చాక్లెట్స్ ఇస్తారు, బుకేస్ ఇస్తారు. ఆ చాక్లెట్ బూకే కింద ఒక చిట్టి వేసి పంపిస్తాను, మీరు ఇంత క్యూట్ అండ్ స్వీట్ ఉన్నారు కాబట్టి మీకు చాక్లెట్స్ పంపిస్తున్నాను. ముందు చూస్తుంటే ఏమైనా ఛాన్స్ ఉండేదేమో. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఛాన్స్ లేదు. ఒకవేళ మీరు మళ్ళీ కాలేజ్ టైంకి వెళ్ళి నిజంగా కాలేజ్కి వెళ్తే ఏం చేస్తారు? నిజంగా ఒక ఇన్నోసెంట్ అమ్మాయిలా చదివేసి, అంటే ఇప్పుడు కాదు మీరు ఇన్నోసెంట్ లేదు కాదా? ఓకే, ఇన్నోసెంట్ అమ్మాయిలా చదివి అంతే. అంతే. తర్వాత ఏం చేస్తారు? ఎగ్జామ్స్ రాయరా చదివేసి? ఇప్పుడు కూడా రాస్తున్నాను కదా, అప్పుడు 100% రాస్తున్నారా? లేదు, ఇప్పుడు ఎక్స్టర్నల్స్ రాస్తున్నాను కదా. ఇప్పుడు చదువుతున్నారా మీరు? Yes. ఏం చదువుతున్నారు? ఇప్పుడు నేను బీకామ్ కంప్లీట్ చేశాను, ఇప్పుడు బిఏ చదువుతున్నాను. అవునా? ఎందుకంటే నాకు అకౌంట్స్ నుంచి గ్యాప్ కావాలని బిఏ తీసుకున్నారు. బిఏ 1 year అయిన తర్వాత బిఎడ్ చదువుతాను. ఎందుకు ఇంత ఇంత చదువుతున్నారు మీరు? హెయిర్ ఫాల్ అవ్వట్లేదా మీకు? వస్తుంది కదా బాల్డింగ్. అయినా సరే ఆపరా చదవడం? లేదు, ఎందుకంటే ఇప్పుడు మమ్మీకి కావాలి యాక్చువల్ గా. నాకు అంత యాక్చువల్ పోయింది 12th వరకు చాలా ఉండేది నేను చదవాలని. ఇప్పుడు బయోడాటాస్ అన్ని ప్రిపేర్ చేస్తారు కదా, సో దాంట్లో అట్లీస్ట్ 2-3 అయినా ఉండాలి. అంటే బాగుంటుంది అంతే. అంతే. చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. అంతే. ఒక చిన్న యాక్ట్ ఉంది ఇప్పుడు. మీ ఫేవరెట్ హీరో మీ కాలేజ్ టైంలో మీ సీనియర్ గానో జూనియర్ గానో వస్తే హీరో, ఓకే, మీరు ఎలా ప్రపోజ్ చేస్తారు? ప్రపోజ్ ఎలా చేస్తామండి? నార్మల్ గా ఒకే ఒక ప్యాటర్న్ ఉంటది. ప్రపోజ్ చేయడానికి కూడా ఒకటే ఒక ప్యాటర్న్ ఉంది. నాకు ఎవరు చేయలేదు కాబట్టి నాకు వేరే ప్యాటర్న్. ఎవరు చేయలేదా? అదేంటి? నార్మల్ గా చెప్పారండి, ఎవరు ప్రపోజ్ ప్రాపర్ గా ఎవరు ప్రపోజ్ చేయలేదు. ప్రాపర్ గా చేయండి రా, పడతారు. అదే కదా నా బాధ. సో నాకు ఆ ప్రాసెస్ తెలీదు. ఒక్కటే తెలుసు, నీస్ పైన కూర్చుంటారు, ఒక ఫ్లవర్ ఇస్తారు, ఐ లవ్ యూ. ఓకే, మీరు అలాగే చెప్తారా? నేను అలాగే చెప్తాను. ఓ వావ్. ఒకవేళ ఎవరైనా వేరేలా, ఒకవేళ సంథింగ్ వే చేంజ్ అయితే చెప్పలేమండి. ఆహా.
బట్ మామూలుగా ర్యాండమ్ గా అయితే ఇదే. ఇలాగే చెప్తారు Yes. మీరు. మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? ఇప్పుడు ప్రెసెంట్ గా నాకు నాని అంటే చాలా ఇష్టం, న్యాచురల్ స్టార్ నాని. అండ్ నాని గారు అంటే ఇష్టం మీకు? ఎందుకు? ఇది నేను తీసుకోలేను. మీకు కూడా ఇష్టమా? ఇష్టమే. ఎస్. అంటే నన్ను బేసిక్ గా ఎక్కడికి వెళ్ళినా నాని హగ్ అమ్మాయి, నానిని హగ్ చేసుకున్న అమ్మాయి అని Yes. చెప్పి పిలుస్తూ ఉంటారు. మీరు చూసారు అది? చూడలేదు. బట్ చాలా వైరల్ అయింది అది. కెన్ యూ ప్లీజ్ హగ్ మీ? నేను ఇవ్వను. ప్లీజ్. నో. సరే తర్వాత హగ్. నేను మళ్ళీ సెకండ్ టైం కూడా కలిసాను. ఇది కావాలని చెప్తున్నారు కదా, నేను జెలస్ అవ్వాలని. దాని తర్వాత నేను చాలాసేపు మాట్లాడాను ఆయనతో. ఆయన చాలా బ్యూటిఫుల్ గా నవ్వుతూ మాట్లాడారు. ఎందుకు? అయ్యో, ఏంటి మీరు నిజంగా జరిగింది ఇదంతా? అదే, ఎందుకు నాకెందుకు చెప్తున్నారు? డ్రెస్ చాలా బాగుంది అని ఆయన నన్ను పొగిడారు. సరే నేను హీరో షిఫ్ట్ చేసుకుంటాను. బ్యూటిఫుల్ హెయిర్ అన్నారు, బ్యూటిఫుల్ నెయిల్స్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పాను నేను. తెలుసా ఇంత జరిగింది నిజంగా? నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకు నచ్చలేదు మీకు? వై? చాలా 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 బ్యాడ్ ఉంది. చాలా బ్యాడ్. ఏం బ్యాడ్ ఉంది? చాలా బ్యాడ్ ఉంది. బట్ హీస్ వెరీ హ్యాండ్సమ్ కదా. ఇది హీఈస్ హ్యాండ్సమ్, బట్ మీ నోరుతో ఆయన గురించి అంత చెప్పడం మీకు నచ్చలేదా? వై? ఫస్ట్ నాకు హక్ చేయాలి, తర్వాత ఎవరికైనా బట్ ఓకే. నాకు హగ్ చేసేసుకున్నారు. ఇట్స్ ఓవర్. ఓకే, మిమ్మల్ని కొంచెం జెలస్ అంటే చేయలేదా? హగ్ చేసుకున్నాం ఇంకా. సో ఇప్పటి వరకు ఎన్నో కాలేజ్ విశేషాలు మాకు షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ బెంచ్కి వెళ్ళిపోదామా? ఎస్. ఓకే. స్కూల్ బెంచ్. ఫేస్ ఏంటి అలా పెట్టారు? పనిష్మెంట్లు బాగా ఇచ్చారా మీకు? అస్సలు ఒక్కసారి కూడా ఏంటది? నో పనిష్మెంట్స్. నో పనిష్మెంట్సా? No. స్కూల్కి వెళ్ళలేదా ఏంటి? స్కూల్ కి వెళ్ళాను, వెళ్తే కానీ పక్కా ఇస్తారా మీలాంటి నోటోరియస్ అమ్మాయికి? ఎప్పుడు అసలు పనిష్మెంట్ లేదు, ఏం లేదు. ఇన్ స్కూల్ చాలా టాపర్ స్టూడెంట్ నేను. టాపర్ స్టూడెంట్? Yes. ఏ సబ్జెక్ట్ లో? అన్ని సబ్జెక్ట్స్. అన్ని subjects లో? Yes. ఎప్పుడు బోర్డు పైన ఉంటది నా నేమ్. ఏమని? ఎక్కువ అల్లరి చేస్తారా? లేదు టాపర్ అని. ఇప్పుడు కూడా టెన్త్ లో నేను హైయెస్ట్ స్కోరర్ అన్నమాట. ఇప్పుడు కూడా ఎంత మీ స్కోర్? నాకు తెలిసి 92 అనుకుంటా, 92 or 93 సంథింగ్. గుర్తులేదా మీకు? లేదు. ఎందుకు? ఎందుకంటే అన్ని తర్వాత అన్ని దొబ్బినాయి కదా స్కోర్స్ అన్ని. మీ ఫేవరెట్ సబ్జెక్ట్? ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇష్టం? ఏముండవు కదా, పారాగ్రాఫ్ రైటింగ్ అంతే. అవునా? సో మీకు ఇష్టం లేని సబ్జెక్ట్ ఏదైనా ఉందా? స్కూల్లో ఇష్టం లేని సబ్జెక్ట్స్ ఒక్కటి కూడా లేదు. సివిక్స్ కొంచెం బోరింగ్ గా అనిపించింది నాకు. దాంట్లో చదవడానికి అసలు ఏమీ ఉండదు. ఏముండదు. సో మీకు స్కూల్ లైఫ్ లో టీచర్స్ లో ఎవరైనా క్రష్ ఉన్నారా? మా స్కూల్లో యాక్చువల్ గా చెప్పాలంటే ఒక మేల్ టీచర్ ఉన్నారు. యా, అన్ని ఫీమేల్ టీచర్స్. అవునా? బాగా కొట్టేవాళ్ళ? నాకు ఒక్కసారి కూడా పనిష్మెంట్ లేదు, తప్పడి గిప్పడి ఏం లేదు. మీ ఫ్రెండ్స్ ని చాలా ఎలా కొట్టేవాళ్ళు? స్లాబ్స్ గానీ, స్కేల్స్ ఉంటాయి కదా, ఆ స్కేల్స్ తో ఎక్కడ? ఇక్కడ అన్ని ఇక్కడ ఇక్కడ సంథింగ్ ఇలా సంథింగ్ ఇలా పెట్టి ఏదో సంథింగ్ చేసేవాళ్ళు. అది ఏదో నాకు తెలియదు. చాలా. అవును, నేను కూడా చూసాను మా టీచర్స్ అలా చేయడం. ఎందుకు అలా చేస్తారు? మరి చేసేది కూడా అలానే ఉంటాయి కదా. ఏంటవి? బెంచెస్ బ్రేక్ చేయడం. అలా చేస్తే మరి ఏం చేస్తారు పాపం వాళ్ళు కూడా తన్నకుండా. మీకు మెమరీస్ ఉన్నాయా స్కూల్ లైఫ్ లో? చాలా ఉంది. ఓకే, ది బెస్ట్ మెమరీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ టైం నేను అసలు చ్వింగం ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం మా గాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చ్వింగం ట్రై చేపించారు. కరెక్ట్ టైం కి టీచర్ వచ్చేసింది. ఓకే, నేను ఎక్కడ అది త్రో చేయాలంటే కిటికీ బయట అది ఐ థ్రీడ్ ఇట్ ఆఫ్. అది కరెక్ట్ గా ప్రిన్సిపల్ ఇక్కడ మొత్తం హెయిర్ కట్ చేపించింది. మొత్తం హెయిర్ కట్ చేశారని తెలుసా? లేదు, తెలియదు కాబట్టి మంచి కూర్చొని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకి తెలుసుంటే ఏంటి పరిస్థితి? అప్పుడు నా ఇమేజ్ కూడా అట్లాంటిదే. అసలు అందరు చెప్పారు తనే చేసిందని. ప్రిన్సిపల్ పాపం ఎవరో చూసాడు అనుకో ఇంటర్వ్యూ, పాపం ఏం అర్థం కాదు. ఫస్ట్ తెలుగులో ఉంది కదా, ఏం అర్థం కాదు. ఏ లాంగ్వేజ్ తనది? హిందీ కదా, హిందీ ఇంగ్లీష్. కానీ ఇది తెలుగు అసలు ఇంగ్లీష్ లో చెప్పొచ్చు కదా సేమ్ థింగ్. నేను ఫార్వర్డ్ చేస్తాను. నేనేం చేయలేదు కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. స్కూల్ అనే వర్డ్ వినగానే మీకు గుర్తొచ్చే పర్సన్ ఎవరు? మా ఫ్రెండ్స్ 4 గై ఫ్రెండ్స్ ఉన్నారు, 3 అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు 7 members మా ఒక గ్రూప్ అన్నమాట. అంకిత, సేజల్, స్వర. గై ఫ్రెండ్స్ ప్రజ్వల్, తేజస్, అభిషేక్, ఇంకొకటి శౌనక్.
అలా మేము ఒక Gang. 7-8 మెంబర్స్ గ్యాంగ్ అన్నమాట. ఏం చేసేవాళ్ళు మీరు అందరు కలిసి? అంటే మ్యామ్ టీచ్ చేసేటప్పుడు స్లోగా ఇలా తినడం, ఫుడ్ తినడం ఏదో నేను చేశాను, అది ఒప్పుకుంటా. మళ్ళీ మ్యామ్ అక్కడ తిరిగి ఇక్కడ ఏదో ఒకటి సంథింగ్ అలా త్రో చేయడం, బాల్స్ చేసి పేపర్ బాల్స్ చేసి మ్యామ్ కి త్రో చేయడం. సో అట్లాంటి చాలా. ఓకే, మీరు మొత్తం 7 మెంబర్స్ కదా, ఈ గ్యాంగ్ మొత్తం కలిసి చేసిన ఒక క్రేజీ థింగ్ ఒకటి చెప్తారా మాకు? మాకు టీచర్స్ డే క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు, కానీ అందరు గర్ల్స్ కి శారీ వేసుకోవాలని ఆల్రెడీ ఫిక్స్ ఉన్నాం. ఓకే, సో అప్పుడు టీచర్స్ ఏమైనా వస్తే వాళ్ళకి ఫుల్ అంటే ఫుల్ పిచ్చి ఎక్కిపోవాలి అలాంటి పనులు. ఐ మీన్ వి డింట్ ఈవెన్ గేవ్ దెమ్ ఛాన్స్ టు టీచ్. అట్లాంటి అన్ని అలానే పనులు ఉన్నాయి. ఒకవేళ మీరు టైం ట్రావెల్ చేస్తే స్కూల్ లైఫ్ లోకి వెళ్ళిపోతే మీరు ఏ క్లాస్ లోకి వెళ్తారు? 9th and 10th నాకు ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. సో 100% నేను 9th and 10th లోనే వెళ్తాను. సో స్కూల్ లైఫ్ లో మీకు క్రష్లు ఉన్నాయని చెప్పారు, ఎస్, ఎవరు? మా గ్రూప్ లోనే ఉన్నాడు ఎవడు వాడు? తేజస్ అని. నాకు తేజస్ అని చిన్నప్పుడు- బాగుంటాడా? అప్పుడు బాగుంటాడు, ఇప్పుడు తేజస్ ఉన్నాడు కదా, నాని గారు ఎందుకు మీకు? అది ఎప్పుడో జస్ట్ చూడ్డానికి తేజస్ బాగున్నాడు. అన్నారు ఇప్పుడే. అది అప్పుడు ఉన్నాడు అని నేను అదే ఇప్పుడు అప్పుడు. చెప్పాను. Yes. ఓకే, ఎందుకు మీకు తేజస్ అంటే ఇష్టం? ఎలా మాట్లాడాలి గర్ల్స్ తో ఫస్ట్ వాడికే తెలుసు. అందరు బాయ్స్ కి వాడే నేర్పించేవాడు. ఏమని? అంటే ఎలా సైట్ కొట్టాలి, ఎలా అమ్మాయిల్ని పడేయాలి. సో వీడికి అన్ని తెలుసు, అంటే వీడు బాగుంటాడని ఒక మైండ్ సెట్ ఉండేది అప్పుడు. అరే ఏంట్రా ఇది? ఓకే, మీరు అవన్నీ గమనించే వాళ్ళ, చూసేవాళ్ళ? అంతే. తర్వాత కట్ చేస్తే 10th లో వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. చాలా హార్ట్ బ్రేక్ అయింది నాకు. ఈ స్కూల్ బెంచ్ లో ఫైనల్ గా ఒక చిన్న యాక్ట్. మీరు స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు చెప్పాలనుకుని చెప్పలేకపోయినది ఏదైనా ఉంటే, చేయాలనుకుని చేయలేకపోయింది ఏదైనా ఉంటే ఇప్పుడు మీరు చేయొచ్చు. అలాంటిది ఏం లేదు, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చాలా రౌడీ అన్నమాట. నాకు ఏమనిపిస్తే నేను అదే చెప్తాను. ఎవరు ఏదైనా అనుకొని నాకు అసలు కొంచెం కూడా ఫరక్ పడదు. చెప్పలేనివి ఏవి లేవు అని చెప్పేశారు already. చెప్పేశాము already. చేయనివి ఏమైనా? ఇది చేద్దాం అనుకున్నాను ఆ టైంలో బట్ చేయలేదు, అట్లా ఏమైనా? మా ప్రిన్సిపల్ కి కొంచెం ఇంకా అంటే తను మాకి భయపడాలని పాపం గుండు చేసుకున్నాడండి, సరిపోలేదా మీకు? తను చాలా ఎక్కువ మాకు అంటే Torture టార్చర్ చేసేవాడా? పెట్టింది. సో తనకి పెట్టిందియా? అమ్మాయి అబ్బాయా? అమ్మాయి. గుండు ఎవరు చేసుకున్నారు? అమ్మాయా? అమ్మాయి. అయ్యో, ఇంతవరకు హెయిర్స్ ఉండేది, ఇంతే చేసింది. ఒకవేళ తనని ఏమైనా టార్చర్ చేయాలంటే ఇంకేం చేసి ఉండేవాళ్ళు మీరు? తనని టార్చర్ అంటే తను క్లాస్ కి వస్తే ఫుల్ హడావిడి చేయాలి. తను ఉంటే అసలు డోరే ఓపెన్ చేయలేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి మైండ్ లో, కానీ అది ఏమి చేయలేకపోయామని ఒక బాధ. కనపడరు కానీ చాలా పెద్ద సైకో మీరు. అంతే. తెలుసా మీకు? అంతే. సో ఇంతటితో మన స్కూల్ బెంచ్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఒకే ఒక బెంచ్ మిగిలింది, మీకు చూస్ చేసుకునే అవకాశం లేదు. సో ఆ బెంచ్ ఏంటంటే వర్క్ బెంచ్. సో రెడీయా వర్క్ కి సంబంధించిన క్వశ్చన్స్? Yes. వర్క్ అంటే ఇష్టమా మీకు? చాలా. ఎందుకు వర్క్ అంటే చాలా ఇష్టం మీకు? అంటే నా మైండ్ ఎక్కడైనా బ్యాడ్ వేలో వెళ్తానంటే అది ప్రాపర్ వేలో ఉండి, నేను చాలా టైర్డ్ అయిపోయి మంచి నిద్ర వస్తుంది. ఐ క్యాన్ ఈట్ ఆన్ టైమ్, స్లీప్ ఆన్ టైమ్. సూపర్. సో నాకు వర్క్ అంటే చాలా చాలా ఇష్టం. వర్క్ ఉంటేనే మైండ్ ఫ్రీ ఉంటది నాకు. సో వర్క్ అంటే మీ దృష్టిలో డాన్స్. అవును. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైనా ఎనీ అదర్ వర్క్? క్లాసెస్ తీసుకునే వాళ్ళు, నేను పూణేలో ఉన్నప్పుడు క్లాసెస్ తీసుకుంటా. సో అది కూడా ఒక వర్క్. రీల్ చేయడం ఒక వర్క్ ఇప్పుడు కరెంట్ అంటే జనరేషన్ లో. మీరు ఫస్ట్ టైం చేసిన వర్క్ ఏంటి? మీకు వచ్చిన శాలరీ ఏంటి? శాలరీ ఆర్ పర్ డే చెక్ పేమెంట్ సంథింగ్ లైక్ దట్. ఫస్ట్ వర్క్ చేసినప్పుడు నేను సంతోషం అవార్డ్స్ అసిస్ట్ చేశాను. ఓకే. సో దానికి నాకు ఫస్ట్ టైం 35,000 ఏముంటది అని ఫస్ట్ టైం నేను చూసాను. అంటే నా సొంతంగా ఎర్న్ చేసి ఫస్ట్ టైం మీరు 35,000 Yes. earn చేశారా? Yes. వావ్, గ్రేట్. Yes. ఏ ఇయర్ లో అది? ఐ గెస్ ఐ వాజ్ ఇన్ 11th. ఓకే, అంటే ఇప్పుడు మీ శాలరీ ఎంత ఉండొచ్చు? నార్మల్ గా ఏం పెరగలేదు, ఏం తగ్గలేదు. నార్మల్ గా ఇప్పుడు ఈవెంట్స్ కి వెళ్తే అంతే ఉంటది, దీనికన్నా కొంచెం ఎక్కువ ఉంటది. ఇప్పుడు అలాంటి షోస్ చేస్తే తక్కువే వస్తుంది, బట్ ఫేమ్ ఎక్కువ వస్తుంది. అవును. సో అలా ఏం లేదు, బట్ ఫస్ట్ సాలరీ అది కూడా చాలా డేస్ వర్క్ చేసుకున్నా. ఐ గెస్ 15 days వర్క్ చేసుకున్న తర్వాత ఐ గోట్ 35,000. సో దట్ వాజ్ అ గ్రేట్. మీరు అసలు ఈ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? మీరు డాన్స్ క్లాస్ లో వెళ్ళేదాన్ని. నాకు డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే. సో నా డాన్స్ క్లాస్ లో ఒక అబ్బాయి ఉండేవాళ్ళు, వాడు డీలో యాజ్ అ కంటెస్టెంట్ ఉన్నాడు. సో అప్పుడు నా స్ట్రెచింగ్ చాలా బాగుంది. డాన్స్ మళ్ళీ ఇలానే ఉండేది, కానీ స్ట్రెచింగ్ చాలా బాగుండేది. Okay. అప్పుడే వాడికి
ఒక కో పార్ట్నర్ కావాలన్నమాట Okay. కంటెంపరీ సాంగ్ కి. సో ఎలాగో నా స్ట్రెచింగ్ బాగుంది, నా ఫేస్ కట్ బాగుంది అని వాడు నన్ను తీసుకొచ్చాడనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ సాంగ్. Okay. సో అప్పుడు డైరెక్టర్స్ అడిగారనమాట, నువ్వు చేస్తావా నెక్స్ట్ సీజన్, ఒకవేళ వస్తే నువ్వు చేస్తావా అంటే నాకు డాన్స్ రాదు సార్ అని చెప్పేశాను ఆల్రెడీ. అయినా సరే చెయ్యి, ఒకసారి ఎలిమినేషన్ అయినా పర్లేదు చెయ్యి అన్నారు. తర్వాత ముకుల్ ఉన్నాడు, ముకుల్ మళ్ళీ ఇంకొక సాంగ్ కి కో డాన్సర్ గా పిలిచారు, ఆ సాంగ్ కూడా బాగా వెళ్ళింది. ఆ తర్వాత నెక్స్ట్ సీజన్ ఎలాగో ఫిక్స్ అయిపోయాను. కానీ నెక్స్ట్ సీజన్ ఫిక్స్ అయితే అసలు మనకు డాన్స్ రాదు కదా ఫస్ట్. నేను ఐ వాజ్ అ గుడ్ జిమ్నాస్ట్ అనమాట, Okay. డాన్స్ అట్లా. Okay. సో ఆయన చెప్పారు, నువ్వు ట్రై చేయి, నీకు వస్తుంది, నీకు వచ్చాక ఐ మీన్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎలిమినేషన్ చేయొచ్చు అని ఒక ఐ మీన్ దే టుక్ అన్ ఆప్షన్ అనమాట. సో నేను చేశాను, ఎలాగో అది మంచి 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 పర్ఫార్మెన్స్ ఇచ్చి లాస్ట్ క్వార్టర్ ఫైనల్స్ దగ్గర ఎలిమినేషన్ అయింది. సో మీ వర్క్ లైఫ్ లో మీ బెస్ట్ అచీవ్మెంట్స్ అంటే ఫర్ ఎవర్ రిమెంబరబుల్ అలాంటివి ఏవైనా? అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంచి Anything. మంచి వాళ్ళతో నేను వర్క్ చేశాను. ఐ మీన్ లైక్ పవన్ కళ్యాణ్ సార్ గారి, పవన్ కళ్యాణ్ గారితో మీరు మాట్లాడారా? ఎస్ అవునా? ఎస్. ఎలా, ఏమని మాట్లాడారా ఆయన మీతో? అంటే నార్మల్ గా 3 days షూట్ అన్నమాట. సో ఆయన అందరితో మాట్లాడతారు, నేను అంత పెద్ద స్టార్ ఏం కాదు, నాతో నార్మల్ గానే మాట్లాడారు. లెన్స్ గురించి, అంటే నీ ఐజ్ మీరు ఫస్ట్ చెప్పారు కదా చాలా చిన్నగా ఉంటే ఒకసారి లెన్స్ పెట్టుకొని ట్రై చేయని అన్నారు అని చెప్పారా? ఎస్. వావ్. So, అప్పటి హీరో నుంచి- అయ్యుండి మీకు సజెషన్ ఇచ్చారు. ఎస్. సో అప్పటి నుంచి నేను లెన్స్ ట్రై చేసుకున్నా. ఫస్ట్ నేను స్పెక్స్ పెట్టేదాన్ని, సో అది తీసుకొని ఇప్పుడు నేను లెన్స్. మీరు ఎప్పుడైనా ఆటోగ్రాఫ్ అలా ఏమైనా తీసుకున్నారా? లేదు, ఎందుకని? ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఎవరితో పిక్స్ తీయడం కూడా ఇష్టం లేదు. ఇష్టం లేదా? లేదు. ఓకే, బట్ నేను ఎవరితో దిగినా దిగకపోయినా ఫోటో పవన్ కళ్యాణ్ గారితో పక్కా దిగుతాను. అది ఆల్రెడీ నేను తీసుకున్నానండి. ఇప్పుడు నాకు జలస్ ఫీల్ అవుతుంది. బట్ హీస్ మై క్రష్, హీస్ సంథింగ్ టు మీ. నైస్. చెప్తుంటేనే నాకు కాళ్ళు చేతులు అన్ని ఇలా వణుకుతున్నాయి. నైస్. యా, ఐ లవ్ హిమ్ చాలా. అంటే తన హెల్పింగ్ నేచర్ కానీ, తన మాట తీరు కానీ, చూపు. మొత్తం సీన్ జస్ట్ ఒక ఇలా చేస్తే అంతే. అంటే ఎక్కడికో లేచిపోద్ది సీన్. బట్ యు ఆర్ సో లక్కీ యు మెట్ హిమ్. ఐ మీట్ హిమ్ సూన్. నేను నాని గారితో కలిస్తేనే మీరు ఆయనతో కలుస్తారు. ఏంటిది శాపమా? Yes. చాలా చండాలంగా. నీకు నాకు గొడవలొద్దు. ఓకే. పవన్ కళ్యాణ్ గారి కోసం నేను నాని గారిని మీకు సాక్రిఫైస్ చేసేస్తాను. నేను పవన్ కళ్యాణ్ గారిని సాక్రిఫైస్ చేయాలి కదా ఫస్ట్. నేను నాని గారిని ఇచ్చాను కదా మీకు. నాకు వద్దు, నాకు పవన్ కళ్యాణ్ గారు కూడా కావాలి, ఆయన కూడా కావాలి. ఒకరు ఇచ్చేసేయండి ఇటు, లేదా నేనే తీసేసుకుంటా. సరే చూద్దాం. మీరు జబర్దస్త్ చేశారు కదా, జబర్దస్త్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుండేది, చాలా అంటే చాలా బాగుండేది. అందరూ చాలా హెల్పింగ్ అన్నమాట. అంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంది అక్కడ. ఆ సెట్ లో చాలా పాజిటివ్ వైబ్ ఉంది. సో ఇట్స్ వెరీ నైస్. అక్కడ వర్క్ చేయాలంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సో డి లో కూడా మీరు వర్క్ చేశారు కదా, Yes. మీకు డి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆ డి ఎక్స్పీరియన్స్ కూడా బాగుండేది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి, డి అండ్ జబర్దస్త్? డీలో నేను వర్క్ చేయాలి, జబర్దస్త్ లో నేను వర్క్ నేర్పించాలి. నేర్పించాలి. సో చాలా డిఫరెన్స్ ఉంది. చేయడం కంటే మీకు నేర్పించడం ఇష్టం Yes. బేసిక్ గా, అంతేనా? బాసింగ్ చేయడం ఇష్టం. బాసింగ్ చేయడం ఇష్టం. శేఖర్ మాస్టర్ తో మీ జర్నీ ఎలా ఉండింది? చాలా బాగుండేది. ఒక గుడ్ క్యూట్ ఐ మీన్ స్వీట్ జర్నీయా? అంతే. నాకు ఎప్పుడైనా మీ మీద కోప్పడేవారా? లేదు అస్సలు. ఆయన ఎవరి మీద కూడా కోప్పడలేదు కోప్పడరా? ఇంతవరకు. లేదు. ఎందుకనలా? మిస్టర్ కూలా శేఖర్ మాస్టర్? ఉండొచ్చు, నేనైతే చూడలేదు ఆయన కోప్పడే సిచ్యువేషన్. నేను చూడలేదు. చూడలేదు. సో ఆయన నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా? పేషెన్స్, అండ్ అదే ఎలా స్వీట్ గా ఉండాలి, ఎలా డీల్ చేయాలి. ఓకే, ఆయన ఒకసారి ఇమిటేట్ చేయమంటే మీరు ఇమిటేట్ చేసి చూపిస్తారా మాకు? ఇండస్ట్రీలో రూమర్స్ కామన్, నాకు Yes. తెలుసు. మీ మీద ఏమైనా రూమర్స్ వచ్చాయా? ఇండస్ట్రీలో రాలేదు, జబర్దస్త్ లోనే చాలా వచ్చింది నా మీద అది రూమర్. ఇండస్ట్రీయే కదా, ఇండస్ట్రీలో పార్టే కదా, కాదు? ఆబ్వియస్లీ. కానీ ఓకే, ఏంటా రూమర్స్? ఇప్పుడు అది అవసరమా? కొంచెం మాకు అవసరం అలాంటి. మాకు కొంచెం ఇచ్చింగ్ ప్రాబ్లం. చాలా మంది అడిగారనమాట. సో ఇప్పుడు నార్మల్ గా ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళకి కూడా అంటే ఓహో నువ్వు తను రిలేషన్ లో ఉన్నారా ఇది అది చెప్పి. ఎవరు అతను చెప్పొచ్చు కదా. ఎందుకు నాకు అవన్నీ ఎందుకు? సరే ఓకే, ఒకరితో ఎవరితోనో మీకు అలా రెండు మూడు ఉన్నాయి.
అసలు నేను పట్టించుకోలేని రూమర్స్ అవన్నీ. సో మీరు ఎవరి గురించైనా రూమర్స్ విన్నారా? లైక్ చాలా చాలా. అసలు ఎందుకు ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారంటారు? కానీ బాగుంటాయి. బాగుంటాయా? బాగుంటాయి. యాక్చువల్ గా ఫస్ట్ నా మైండ్ సెట్ అలా ఉండేది. ఇప్పుడు ఎక్కువ రూమర్స్ నాకే కావాలి, నా మీద ఎక్కువ రూమర్స్ ఉండాలని నేను కోరుకుంటున్నారంట. Yes. ఎందుకు అలాగా? ఎంటర్టైనింగ్ గా ఉందా? ఎంటర్టైనింగ్ గా కూడా ఉంది, ఇంకా వర్క్స్ తొందరగా వచ్చేస్తాయి. ఐ మీన్ నా పేరు అందరు నోరులో ఉంటది అప్పుడు, ఈమె ఉందని. ఓకే, మీ గురించి ఎలాంటి రూమర్ స్ప్రెడ్ చేస్తే మీకు బాగుంటది? అంటే నేను ఫలానా బాయ్ లో ఫలానా అదే ఆ ఫలానా బాయ్ ఎవడు చెప్తే బాగుంటది కొంచెం. కావాలా? కావాలి. కొంచెం ఎవరితో మిమ్మల్ని లింక్ చేసి స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది? నా బెస్ట్ ఫ్రెండ్ అంటే రాజు. వాడితో ఏదైనా రూమర్స్ వస్తే నాకు రాజు. ఏ రాజు? డి రాజువా? ఎస్. ఓ, అది బెస్ట్ ఫ్రెండ్స్. రాజుకి మరి గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరా? ఎందుకు లేదండి, ఉన్నా కానీ తనతో మీకు రూమర్? అదే కదా రూమర్స్ అంటే, ఇలానే ఉండాలి. సంథింగ్ ఏదో ఒకటి క్రింజిగా ఉండాలి. మీకు ఒక చిన్న లవ్లీ టాస్క్ ఇస్తాం ఇప్పుడు. ఓకే. మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాం. Okay. వాళ్ళని చూడగానే ఫస్ట్ మీ మైండ్ లో ఏం పాపప్ అవుతుంది మీరు చెప్పాలి. ఓకే. ఫస్ట్ ఫోటో. ఏ క్యూట్. అమ్మో, క్యూట్ గుర్తొస్తుందా? ఎస్. ఇంకా అయినా చూస్తే నాకు నందుని చూసినట్టే అనిపిస్తుంది. అలా ఎలా అండి? జస్ట్ హైట్ అంతే, హైట్ తక్కువ ఎక్కువ అంతే. నాకైతే ఇద్దరు డిఫరెంట్ పీపుల్ ని చూసినట్టు లేదు. లేదా? నెక్స్ట్ ఫోటో. హీరోవా? ఎస్. నెక్స్ట్. మై బర్త్డే ట్విన్. బర్త్డే ట్విన్నా? ఎస్. సేమ్ బర్త్డే. జూన్ 4. ఓ, June 4th. ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారా మరి? అంటే ఎవ్రీ ఇయర్ మేమిద్దరం లైవ్ వెళ్తాం. ఓ ఎస్, కలిసి ప్లాన్ చేసుకొని టుగెదర్. Yes. వావ్, సూపర్. నెక్స్ట్ ఫోటో. కన్నా. ఇదే గ్రేస్. గ్రేస్. సూపర్. చాలా స్వాగిష్ మూమెంట్ ఉంటాయి, బాగుంటాయి. ఓకే. నెక్స్ట్ ఫోటో. కన్నా పార్ట్నర్ కేశ్వి. కన్నా పార్ట్నర్ అంటే వీళ్ళిద్దరు జోడీ అన్నమాట, కన్నా అండ్ కేశ్వి. రియల్ లైఫ్ లోనా? అంటే అప్పుడు ఉండొచ్చేమో తెలీదు. సో తనతో మీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయా? సేమ్ టీమ్ కదా, చాలా మెమరీస్ ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి. ఫైట్లు కూడా ఉన్నాయా? ఎస్. ఒక ఫైట్ చెప్తారా మాకు? ఫైట్ అంటే అలాంటిదే, నువ్వు బాగా చేసావు, నేను బాగా చేయలేదు, అయినా నేను ఎందుకు ఓడిపోయాను, నువ్వు ఎందుకు ఓడిపోయావు, అట్లాంటిది. జెలస్ ఫైట్స్. ఓకే. నెక్స్ట్ ఫోటో. ఏయ్ సోమేష్ విన్నర్. చాలా హార్డ్ వర్కర్, చాలా అంటే చాలా హార్డ్ వర్కర్. నెక్స్ట్ ఫోటో. ఒక క్యూట్, ఒక స్వీట్ కుర్రోడ్ని పంపించవయ్యా, అలాంటిది. ఓ ఎస్, చాలా బాగుంటాడు ఆయన. స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎస్. సో ఫొటోస్ అయిపోయాయి ఇంతటితో. చాలా మెమరీస్ మీరు చెప్పేశారు. మీకు ఒక చిన్న టాస్క్ ఉంది ఇప్పుడు. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా అన్మ్యారీడ్ అబ్బాయి, ఇండస్ట్రీ అబ్బాయి కాల్ చేసి లవ్ ప్రపోజ్ చేయాలి. ఎవరిని చేయమంటారా? మీ ఇష్టం. హలో. ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు వెళ్ళావు అక్కడ నన్ను వదిలేసి? మరి ఒకసారి అడగొచ్చు కదా నన్ను. నీకు తెలుసు కదా నేను నీకు ఎంత లవ్ చేస్తున్నానని. అంటాడేంట్రాయుడు. నేను జెన్యూన్ గా చెప్తున్నాను, నేను నీకు చాలా లవ్ చేస్తున్నాను, నీకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అరే నేను నీతో ఎప్పుడైనా జోక్ చేశానా? నేను ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా నేను నీకు ఫోన్ చేసి లేదంటే మెసేజ్ చేసి ఇలాంటి మాటలు ఎప్పుడైనా చెప్పానా? మరి అదే కాదు, నీకు ఇష్టం ఉందా లేదా అది చెప్పు. అది పెళ్లి తర్వాత విషయం. నీకు ఇష్టం ఉందా లేదా అని చెప్పి అంతే. బాయ్ రా, తర్వాత ఎప్పుడు ఫోన్ చెయ్యకు. బాయ్.
సో స్వీట్ ఆఫ్ యూ. చాలా స్పాంటేనియస్ గా తీసుకొని మీరు కాల్ చేశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కాల్ చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు మా బెంచ్ టాక్స్ కి వచ్చి మీ మెమరీస్ అన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు బెంచ్ టాక్స్. థ్యాంక్ యూ.